హలో ఆల్, మీ ఇంట్లో బాలింతలు ఉన్నారా? అయితే ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. సో బాలింతలు అనంటేనే ఫస్ట్ మనకి మెయిన్ పాలు. సో బిడ్డకి తల్లిపాలు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. సో ఆ తల్లిపాలు న్యాచురల్గా, అంటే పొళ్ళు ఇలాంటివి ఏవి యూస్ చేయకుండా న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే మనకి తెలిసింది నంబర్ 1 ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రకరకాలుగా తినచ్చు, రైస్లో ఉడకబెట్టుకొని తినచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా వెల్లుల్లి అన్నీ ఒలిచిన తర్వాత వాటిని కొంచెం జస్ట్ కొంచెం పగిలేలా ఇలా పప్పు గుత్తితో కానీ దేంతో దాంతో జస్ట్ కొంచెం అలా నలగొట్టుకొని ఈ వెల్లుల్లిని ఫ్రై లాగా కూడా చేసుకొని తింటే రైస్లోకి బాలింతలకి నోటికి రుచిగాను ఉంటుంది. అండ్ చాలా ఈజీగా, అంతే కడుపులో కూడా అంత మంట ఉండదండి. ఎందుకంటే పచ్చివోళ్ళు కదా, డైలీ మనము రైస్లో పెట్టుకొని అలా వెల్లుల్లి తినేస్తే అది కూడా కడుపులో మంట కాబట్టి సో ఇలా ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు. నేనైతే ఇలానే తింటున్నాను. సో దీనికి మనము జస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ తర్వాత దినుసులు ఏవైతే ఉంటాయో అవి వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఈ వెల్లుల్లి మనం ఆల్రెడీ పగలగొట్టి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసి ఆ వెల్లుల్లి కొంచెం రెడిష్ కలర్లోకి వచ్చే వరకు మనం మనందరికీ తెలుసు బాలింతలు అంటేనే మనకి ఇంట్లో ఎక్కువ ఫుడ్, ఎక్కువ కర్రీస్ డిఫరెంట్వి పెట్టవు, వాళ్ళకంటూ రెస్ట్రిక్టెడ్ ఉంటాయని తెలిసి. సో కాబట్టి అలాంటప్పుడు మనం ఇలా కొంచెం ఫ్రై చేసుకొని తింటే మనకు కొంచెం నోటికి కూడా టేస్టీ ఉంటుంది. ఈ పౌడర్ ఏంటంటే మేము ఆల్రెడీ ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాం, దీన్ని స్టాక్ ఉంటుంది. ఇది కొబ్బరి పొడి, దీంట్లో జస్ట్ కొబ్బరి, ఎండు మిరపకాయలు, సాల్ట్ అంతేనండి. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి మంత్స్ టుగెదర్ నిల్వ ఉంటుంది. వెల్లుల్లి ఎప్పుడు కూడా ఎక్కువ మంట మీద ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ వెల్లుల్లి అనేది లోపల కూడా కొంచెం బాగా మగ్గుతుంది. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ లాగా చేసుకొని తినొచ్చు. సో ఫైనల్గా మనకు ఈ వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోయాక నేను చెప్పాను కదా కొబ్బరి పొడి అనేది, అది కొంచెం యాడ్ చేసేసుకోవడమే. చేసుకున్న తర్వాత సో ఫైనల్గా ఇది రెడీ అయిపోతుందండి. సో వెల్లుల్లిని ఇలా డిఫరెంట్గా తీసుకుంటే మనకి తినాలనిపిస్తుంది, కొంచెం నోటికి రుచిగా కూడా ఉంటుంది. సో ఇంట్లో బాలింతలు ఎవరైతే పాలు తక్కువగా ఉన్నాయి, పాలు రావట్లేదు, పాలు ఉండట్లేదు అని అంటున్నారు, అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. సో వెల్లుల్లి అనేది బాడీకి కూడా చాలా మంచిది. అండ్ మనం ఇలా తినడం వల్ల కూడా తల్లిపాలు బిడ్డకి పుష్కలంగా ఉంటాయి. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఫైనల్గా నేను చేసుకున్న ఈ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో తింటే ఉంటుందండి టేస్ట్కి టేస్ట్, బెనిఫిట్కి బెనిఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.